ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేయడం కాసేపు టెన్షన్ పెట్టింది. ఆ సమయంలో పెన్వాడలోని వాగును ఎడ్లబండి సాయంతో దాటే ప్రయత్నం చేశారు రైతులు. ఇంతలో వరద పెరగడంతో కొంత దూరం కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వారికి సాయంగా రావడంతో అతి కష్టం మీద ఎడ్లబండి సహాయంతో గట్టుకు చేరారు రైతులు. అంతా క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు జనం. గత రాత్రి మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. అయితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంటున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేయడం కాసేపు టెన్షన్ పెట్టింది. ఆ సమయంలోని పెండల్వాడలోని వాగును ఎడ్లబండి సాయంతో దాటే ప్రయత్నం చేశారు రైతులు. ఇంతలోని వరద పెరగడంతో కొంత దూరం వరకు కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వారికి సాయంగా రావడంతో అతి కష్టం మీద ఎడ్లబండి సహాయంతో గట్టుకు చేరారు రైతులు. అంతా క్షేమంగా ఉండి ఊపిరి పీల్చుకున్నారు జనం. ఇంతలో గత రాత్రి మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అయితే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదంటున్నారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి సాత్నాల ప్రాజెక్టు అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక గేటును అయితే ఎత్తి దిగునకు వదిలారు అధికారులు. అయితే జైనాథ్ మండలం పెన్నెల్వాడలో ఉన్నటువంటి వాగును రైతులు దాడుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అయితే ఇటు రైతులైతే వాగులో కొంత దూరం కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాగు దాటే సమయంలో తక్కువ నీరు ఉన్న నేపథ్యంలో ఇటు రైతులు ఎడ్ల బండితోటి వాగు దాటే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో ఇటు వరద నీరు రావడంతో అయితే ఇటు రైతులైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. స్థానికుల సాయంతో రైతులందరూ కూడా ఒడ్డుకైతే చేరారు. అయితే రైతులు చెప్తున్నది కూడా ఒకటే, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటిని విడుదల చేస్తున్న సమయంలో కింద సమీప గ్రామాలకైతే తెలియాల్సిన ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఎత్తేది కూడా చెప్పకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయనేసి రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు ఎత్తే క్రమంలో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలనేసి రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకపోవడంతో అయితే అందరు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.